వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను ఎప్పుడూ కలవలేదు, కేవలం టీవీల్లో చూడడం, డిబేట్స్, లేదంటే తన కవితలు, తను రాసినటువంటి కొన్ని రచనలు ఇవి చూడడం తప్పితే ప్రత్యక్షంగా నేను ఎప్పుడు వెళ్ళి కలవలేదు. అయితే నాకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది అత్యంత సన్నిహితులు, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా తనకున్నారు. స్వేచ్ఛ జర్నలిస్ట్, మా సహచారి, మా జర్నలిస్టుల్లో మా జర్నలిస్ట్ కుటుంబంలో ఒక మనిషి. పేరులో స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్, స్వేచ్ఛగా బ్రతుకుతోంది. కానీ ఎందుకో ఆ స్వేచ్ఛని హరించుకోవాలనుకుంది బలవంతంగా. ఏం చెప్పగలుగుతాం? ముందుగా తన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకోవాలి, అంతకుమించి చెప్పడానికి కూడా ఏం లేదు. బట్ కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకోవాలి. ఏం జరుగుతుంది అసలు సమాజంలో? ఇటీవల కాలంలో చూస్తున్నాం ఎన్నో సంఘటనలు, ముఖ్యంగా ఈ కుటుంబానికి సంబంధించినటువంటివి, ప్రేమ పెళ్లి వ్యవహారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏం జరుగుతుంది అసలు? నాకు తెలిసి అంటే తనకు సంబంధించినటువంటి పోస్ట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఎంతోమంది రెస్పాండ్ అవుతున్నారు. సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, లేదంటే రచయితలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, సాహిత్యాభిలాష ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎంతోమంది నాకు సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులు, వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకు స్వేచ్ఛ, ఈ స్వేచ్ఛను వదిలేసావు, స్వేచ్ఛను వదిలేసావు అని చెప్పి. అంటే వాళ్ళ కుటుంబంలో మరి ఎందుకు అనుకున్నారు ఆ పేరు పెట్టాలి అని చెప్పి? స్వేచ్ఛగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనుకుని పెట్టారేమో. కానీ ఆ ప్రశాంతత ఎందులో వెతుక్కుందంటే చివరికి సావులో వెతుక్కోవాల్సి వచ్చింది. టీవీలో చూస్తూ ఉంటాం, డిబేట్స్లో చాలా టఫ్గా ఉంటుంది. క్వశ్చన్స్ అడగడం కానీ, లేదంటే తన యాటిట్యూడ్ కానీ, బయట ఫ్రెండ్స్తో మాట్లాడే పద్ధతి కానీ తనని ఒక ప్రత్యేకంగా విలక్షణంగా నిలబెడతాయి. అలా అని చెప్పి ఏదో అందరికీ అతీతంగా అయితే కాదు, డెఫినెట్గా అందరిలో ఒకరిలాగే చూపిస్తాయి 100%. కానీ చివరాఖరికి వచ్చి నిన్న బలవంతంగా రాత్రి 10:26 ఇక ఈ లోకంలో నా స్వేచ్ఛ పనిచేయదు అనుకుంటూ తను ఏ లోకాలు కావాలనుకుని వెళ్ళిపోయిందో, ఎంత బాధతో వెళ్ళిపోయిందో. ఇందులో 2 కోణాలు, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి కోణం మాత్రమే ప్రస్తుతం బయటకు వస్తుంది. రెండో కోణం అయితే బయటికి రావట్లేదు, తెలియట్లేదు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేటువంటిది ఒకటి పాయింట్ ఏంటంటే, చాలా క్లియర్గా తనకి ఇదివరకు వివాహమైంది, 13 ఏళ్ల కుమార్తె ఉంది, తను వ్యక్తిగతంగా హ్యాపీగా పని చేసుకుంటోంది. సరే, విడాకులు అయిపోయిన తర్వాత మళ్ళీ తనకి ఇంకొక జీవితం కావాలనుకుంది. తన ఆర్గనైజేషన్లోనే పనిచేసేటువంటి పూర్ణచందర్ అనే ఒక వ్యక్తితోటి సహజీవనం సాగిస్తుంది. మరి ఆ సహజీవనం ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది? దాదాపు 4-5 ఏళ్ళు అని అంటున్నారు. ఈ 4-5 ఏళ్లలో తను అర్థం చేసుకోలేకపోయిందా, లేదు తన పద్ధతి మారలేదా ఏంటి? అతని వైపు నుంచి ఉన్నటువంటి కోణం ఏంటనేది అతను బయటకు వచ్చి మాట్లాడితే కానీ పూర్తిగా మనకి తెలియదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మొన్న 26వ తేదీన తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడి, నాన్న నాకు ఈ జీవితం నాకు ఇలా వద్దు, నేను ఉండలేకపోతున్నాను, గొడవలు అవుతున్నాయి, సరిపోవడం లేదు అని చెప్పి 2 రోజులు కూడా కాలేదు, అమ్మ నేను వస్తాను, వచ్చి మాట్లాడతాను నేను అని చెప్పిన తర్వాత కూడా ఇంత బలమైనటువంటి నిర్ణయం తీసుకుంది అంటే దాని వెనకాల ఎటువంటి ప్రెషర్ ఉండొచ్చు. తను వెళ్ళిపోయింది సరే, ఇప్పుడు తన కూతురు పరిస్థితి ఏంటి? తన కూతురికి ఇప్పుడు స్వేచ్ఛగా బతికేటువంటి అవకాశం లేదే. స్వేచ్ఛ ఉండుంటే తన కూతురు కూడా స్వేచ్ఛగా బతికుండేదేమో, హ్యాపీగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేదేమో. ఇప్పుడు ఆ స్వేచ్ఛ లేకుండా పోయిందే, తల్లి లేని పిల్లలాగా మిగిలిపోయింది. మరి ఎలా? ఎందుకు క్షణికావేశంలో ఎందుకని చెప్పి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం? అలా నేను తప్పను. ఎవరికి ఉండేటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. నా ఇబ్బందులు నాకు ఉండొచ్చు, నాకుండే ఒత్తిడి నాకు ఉండొచ్చు 100%. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకురా నాయన ఈ జీవితం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగానే. అప్పుడే ఒక్కొక్కసారి మళ్ళీ ఎవరో ఒకళ్ళు చెప్పినటువంటిది, లేదు మన వాళ్ళు ఉన్నారు, మనకి మన స్నేహితులు, మిత్రులు, సన్నిహితులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, మనకి చెప్పుకోవాలి, మన బాధ చెప్పుకుంటాం, సంతోషాన్ని పంచుకుంటాం అందరితోటి, ఏదో ఒకటి, ఓకే దీని నుంచి ఒక సొల్యూషన్. ఒక్కోసారి మౌనంగా ఉండిపోతాం. బట్ ఆ మౌనం అనేది పూర్తి స్థాయిలో ఇక జీవితాన్ని అక్కడికి ఎండ్ చేసేలా అయితే ఉండకూడదు కదా. ఎంతోమంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళని వదిలేద్దాం. ఆత్మహత్య చేసుకోవాలనుకుని ప్రయత్నం చేసి మళ్ళీ బతికిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా అంటారు, నేను ఆ రోజు నాకు తెలిసి ఎంత డిప్రెషన్లో ఉన్నానో, ఎందుకు అంత నిర్ణయం నాకు తీసుకోవాల్సి వచ్చిందో, ఎందుకని చెప్పి అంత బాధ నేను అనుభవించాల్సి వచ్చిందో. బట్ ఎక్కడో ఒక రే ఆఫ్ హోప్ అనేది, ఎస్ ఇది కాకపోతే ఇంకొకటి ఏమిటైపోయింది ఇప్పుడు? ఈ ఆలోచనతోటే చివరికి ఆ ప్రయత్నం నుంచి కూడా బయటపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. ఎవ్వరూ అతీతులు కాదు, ఎవ్వరూ అతీతులు కాదు ఈ విషయంలో. మేబీ దీనికి ఫ్యామిలీ గైడెన్స్ లేకనా, లేదంటే స్నేహితులు సరిగ్గా పట్టించుకోకనా,
ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఒక బొటిక్ డిజైనర్ కూడా ఇలాగే గూగుల్లో వెతికి మరి డిప్రెషన్ థాట్స్ వస్తున్నాయి. పోనీ తనకేమన్నా పెళ్ళయిందంటే పెళ్ళి అవ్వలేదు, వెల్ సెటిల్డ్ లైఫ్, సెలబ్రిటీలందరికీ కూడా కాస్ట్యూమ్ డిజైనర్, పేరు గుర్తు రావట్లేదు కానీ ఆ రోజు కూడా ఇలాగే జరిగింది. టెక్నాలజీని ఉపయోగించి ఎలా చనిపోవాలి ప్రశాంతంగా అసలు ఎవరికి తెలియకుండా అని చెప్పి ఒక హీలియం గ్యాస్ సంథింగ్ ఏదో ఏసీ వెంట్లోంచి ఆ రూమ్లో ఇచ్చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఇలా చాలామంది ఉన్నారు. కొంతమంది కెరియర్ డౌన్ అయిపోయిందని, కొంతమంది ఫ్యామిలీలో ఇబ్బందులని, కొంతమంది ప్రేమ, కొంతమంది పెళ్ళి, కొంతమంది లైఫ్, కొంతమంది ఇంకోటి. ఈ ఆలోచన తీరు మార్చడానికి ఎవరు లేరు, మనమే మార్చుకోవాలి. మనం తప్ప మనం ఎవరు మార్చలేరు. పక్కన వాళ్ళు ఎవరో వచ్చి నీ బాధ నా బాధ తీర్చేస్తానంటే పొరపాటును కూడా నమ్మక్కర్లేదు మనం. మేబీ ఆ పర్టికులర్ మూమెంట్కి చెప్పేటువంటి మాటలు కాస్త ఉపశమనం కలిగించవచ్చు. కానీ ఆ ఉపశమనం తర్వాత మనం ఏం చేయాలి అనేది, మళ్ళీ బాధలోకి వెళ్ళకపోవచ్చు. కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు ఆ ఫ్లిప్ చేసుకోవాలి మనమే. కానీ ఇదే లోపిస్తోంది చాలామందిలో. అందులో స్వేచ్ఛ కూడా ఒకరు. చాలా స్ట్రాంగ్ లేడీ, తెలంగాణ ఉద్యమకారిణి కూడా, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి మహిళ. అలాగే తెలంగాణ ఉద్యమానికే కాదు, సాహిత్యం అంటే చాలా అభిలాష, చక్కటి రచయిత, చక్కటి రూపం ఉంది, గుణం ఉంది. ఏముంది, ఇంకేం కావాలి? సరే, ఒక వ్యక్తితోటి పొసగలేదు, విడిపోయారు. మరొకరితోటి ఫ్రెండ్షిప్లో ఉన్నారు, ఓకే ఫైన్. అక్కడ కూడా పొసగట్లేదా? పొసగకపోతే పక్కన పెట్టేయచ్చు, తప్పులేదు. ఒకవేళ ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది ఏంటంటే, మనకి పొసగట్లేదు, చెప్పాం వద్దు, దూరంగా ఉందాం అనుకున్నాం, కానీ మనకి ఆ ప్రేమ అలాగే ఉండిపోయింది, లేదు ఉండాలి, కానీ వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అనేటువంటిది ఒకటి ఉంది. మార్చుకోవడానికి ట్రై చేయాలి, చెప్పాలి, ఇగో ఇక్కడి నుంచి ఇక జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పుడు మాకు ఇలా ఉన్నప్పుడు దీనికి ఖచ్చితంగా మాకు కొన్ని సలహాలు కావాలి, నేను ఇలా అంటున్నాను, తను ఇలా అంటున్నారు, ఇలా ఉందని చెప్పాలి. కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా కన్విన్స్ చేయలేరు, పెద్దవాళ్ళు కూడా ఇంటర్వ్యూని అవ్వలేరు, ఎవరో ఒకళ్ళు అవ్వాలి. అలా అని చెప్పి పెద్దాంట్లో అవ్వడానికి లేదు. ఇక్కడ అదే అయిపోయింది, చెప్దాం అంటే చెడు, లేదంటే మంచి అన్నట్టుగా, ఏది చెప్పినా తీసుకునేవాళ్ళు తీసుకోలేని వాళ్ళు అన్నట్టుగా తయారైపోయింది జీవితం మొత్తం. ప్రపంచం అంతా అలాగే ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్తారు, బలంగా ఉండాలి, మనోధైర్యం తెచ్చుకోవాలి, హనుమంతుడు లేదంటే ఇంకొకళ్ళు ఇన్ని చెప్తారు. అబ్బాయి ఏం చెప్పారు గురువుగారు అనుకుంటాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత, లేదంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, లేదా బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చిన్న పురుగు కుడుతుంది. ఎందుకు ఇలా అయిపోయింది? ఎవరో ఒక మాట అంటారు, అది కంచం ముందు కావచ్చు, అన్నం తింటున్నప్పుడు కంచం ముందు అత్తని అమ్మ అనొచ్చు, నాన్న అనొచ్చు, తమ్ముడు, అన్నయ్య, ఎవరో ఒకళ్ళు అనొచ్చు, కట్టుకున్న పెళ్ళం అనొచ్చు, లేదంటే మొగుడే అనొచ్చు, భార్య తింటుంటే. సూటిపోటి మాటలు అవసరం లేదు, కానీ వాళ్ళకు ఉండేటువంటి దాంట్లో ఏదో ఒక మాట వచ్చేస్తుంది. ఇన్నాళ్ళైంది ఇంకా ఎందుకు? అప్పట్లో చూసేవాళ్ళు ఏంటంటే, పెళ్ళైన ఇంకా పిల్లలు పుట్టలేదు అంటే మహిళల్ని ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు, అత్తగారు, మామగారు, ఇంట్లో వాళ్ళు, ఆడపడుచులు. ఒక చిన్న మాటతోటే అలా ఎంతమంది చనిపోయారు. అలాగే ఉద్యోగం లేనటువంటి అబ్బాయిని, నీతోటి వాళ్ళు ఇప్పటికీ పెళ్ళిళ్ళు అయిపోయి 2 3 పిల్లలను కన్నారా, సెటిల్ అయిపోయారా, సొంత ఇల్లు కొనుక్కున్నారా, చక్కగా కారు కొనుక్కున్నారా, నువ్వేంట్రా ఇంకా చూస్తే ఇలాగే ఉండిపోయావు. వాడికి కుదిరింది, వీడికి కుదరలేదు. అక్కడేదో హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, అవ్వలేదు. ఈ మాత్రం దానికే సూటిపోటి మాటలతో అనేయడమేనా? లేదు, 2 వ్యక్తుల మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటాయి. మన చేతికే 5 వేళ్ళు సరిగ్గా లేవండి, 5 ఈవెన్గా లేవు, 5 భిన్న ధృవాలు. మన జీవితం కూడా ఇంతే. ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు హైలో ఉంటుంది, ఒకరోజు స్టడీగా ఉంటుంది, ఒకరోజు డౌన్ అవ్వచ్చు, ఒకరోజు పూర్తిగా పోవచ్చు. ఇంతదానికే కేవలం చావు అనేది ఒక్కటే మార్గం అయితే ఎంతమందికి రాలేదు చెప్పండి ఈ ఆలోచన? ఎన్నిసార్లు అనిపించలేదు? ఒక ఆఫీస్లో ఒక బాస్ ఎవరన్నా పొరపాటున కాదు, లేదా ఆయనకు ఉన్నటువంటి కోపంలోనే ఇంకో దాంట్లో ఒక పని అవ్వలేదని చెప్పి అందరి ముందు తిడితే అవమానం, చచ్చిపోవాలనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది. మన చుట్టుపక్కల వాళ్ళందరూ నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు, మన జీతం ఇంకా 20,000 30,000 దగ్గర ఆగిపోయింది అంటే దాంట్లో ఆనందం, సర్లే నాకు వచ్చే 30,000 నాకు చాలు అనుకుని బతికేస్తాం, అక్కడి వరకు ఓకే. కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వచ్చారా, వాళ్ళందరికీ ₹1,00,000 జీతం, నేను ఇంకా బోర్డు 30,000 25,000 దగ్గరే కొన్నావు, ఇన్నేళ్ళు అయింది, ఏంటి చదువుకి నీకు ఇది అన్నప్పుడు అనిపిస్తుంది, ఎందుకు? నా వర్క్ సాటిస్ఫాక్షన్ నాకు ఉన్నాయి, ఇలా ఉన్నా, ఇంట్లో వాళ్ళు కంపారిజన్ అనేది ఒకటి వచ్చేస్తుంది. సో ఈ కంపారిజన్ అనేది ఏమన్నా ఇక్కడ స్వేచ్ఛ మరణంలో పనిచేసిందా? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం అయితే లేదు, అతనితో ఉన్న విభేదాల వల్లే మనస్తాపం చెందింది అంటున్నారు. బట్ ఇక్కడ ఈ కంపారిజన్ అని కానీ, లేదంటే తన దగ్గర నుంచి సూటిపోటి మాటలు కానీ ఏమైనా వచ్చాయంటే తన వర్షన్ కూడా ఖచ్చితంగా పోలీసులు రికార్డ్ చేయాలి, బయటికి రావాలి. కానీ ఎనీవే,
చెప్పుకోవాలంటే ఇలాంటివి చాలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి. మీకు లేవా బాధలు, నాకు లేవా అనిపించడం, ఆ పర్టికులర్ మూమెంట్కి చేయడం, అంతే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, కన్ను మూసి తెరిచే లోపల పోతుందండి ప్రాణం, అంతే. రెప్పపాటే దేనికైనా, అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. ఇందులో ఎవరినో కంపారిజన్ చేయడం కానీ, ఎవరినైనా కించపరచడం కానీ, అసలు ఇందులో ఎలాంటి ఆలోచన లేదు. ఇక్కడ ఒకటి చెప్తుంది ఏంటంటే, స్వేచ్ఛ మనందరికీ చెప్పే ఒక మెసేజ్ ఏంటంటే, స్వేచ్ఛ అని పేరు పెట్టుకోగానే సరిపోదు, స్వేచ్ఛ కూడా ఉండాలి. ఆ స్వేచ్ఛ కూడా ఉండాలి అని చెప్తుంది. అది ఏ రకమైనటువంటి స్వేచ్ఛ అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, అంతే. అంతకుమించి చెప్పగలిగింది ఏం లేదు. ఎనీవే, మరొకసారి టు ద ఫెలో జర్నలిస్ట్ స్వేచ్ఛ వటార్కర్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.